హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు ఈ వీడియోలో అయితే మనం కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ని అయితే కట్ చేసుకుందాము. ముందుగా మనం లైనింగ్ వాష్ చేసుకోవాలి కదా. లైనింగ్ వాష్ చేసుకున్న తర్వాత కంపల్సరీగా క్రాస్ పీసులు అనేది వస్తాయండి. ఆ క్రాస్ పీసులు తీసేయాలి. ఆ క్రాస్ పీసులు తీసేసిన తర్వాత కింద ఖర్చు కొరకు అయితే ఒక 1/2 ఇంచి మార్కింగ్ అయితే చేసుకోవాలి. అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకిచ్చిన ఆది బ్లౌజ్ కానీ మెజర్మెంట్స్ కానీ ఏదైనా సరే తీసుకోండి. ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజ్ తీసుకోండి, మెజర్మెంట్స్ ఉంటే మెజర్మెంట్స్ తీసుకోండి. ముందుగా అయితే పొడవు అయితే మార్కింగ్ చేయాలండి. ఫస్ట్ మడతల వైపు మార్కింగ్ చేసుకున్న తర్వాత దానికి ఆపోజిట్లో కూడా సేమ్ అదే పొడవు అయితే మార్కింగ్ చేసుకుని ఒక బాక్స్ ఆకారంలో గీసేసుకోండి. నేనైతే బాక్స్ ఇట్లా నార్మల్గా పైన గీసేసాను. మీరైతే బాక్స్ ఆకారంలో గీసుకున్నా పర్లేదు, ఇలా మార్కింగ్ చేసుకుని పెట్టుకున్నా పర్లేదండి. ఆ తర్వాత షోల్డర్ అయితే మార్కింగ్ చేయాలి. షోల్డర్ వచ్చేసి 530 మార్కింగ్ చేస్తున్నాను. అలాగే ఆర్మ్ హోల్ కూడా 530 అండి. చూడండి, ఈ విధంగా 530కి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా 530కి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ షోల్డర్ ఎంత తీసుకున్నామో ఒక్కొక్కరికి ఆర్మ్ హోల్ కూడా అంతే తీసుకోవాలండి. ఒక్కొక్కరికి అయితే వాళ్ళ మెజర్మెంట్ అంటే బాడీని బట్టి అయితే మనం ఆర్మ్ హోల్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్కరికి హ్యాండ్ లావుగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆర్మ్ హోల్ అనేది ఒక 1/2 ఇంచి ఎక్కువ అయితే తీసుకోవాలన్నమాట. సేమ్ నేను దీనికైతే షోల్డర్ ఎంత తీసుకున్నానో ఆర్మ్ హోల్ కూడా అంతే తీసేసుకుంటున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ రౌండ్ రావడం కోసం క్రాస్లో మూల వస్తుంది కదా, మనం మార్కింగ్ చేసుకున్నాము. ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి ఆర్మ్ హోల్కి 530 పెట్టాం కదా, అక్కడ మార్కింగ్లో 1.5 అయితే మార్కింగ్ చేసుకోండి. నేను షుమార్ను మార్కింగ్ అయితే చేసేస్తున్నాను. కొత్తగా చూసే వాళ్ళకి ఎవరికైనా అర్థం అవ్వడానికని 1.5 అయితే మీరు మార్కింగ్ చేసుకోండి. అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత కిందకి వచ్చేసేయండి. ఇప్పుడు నడుము దగ్గరికి వచ్చేసిన తర్వాత నడుముకి మార్కింగ్ చేయాలి. అసలు టైట్ కుట్టు కొరకు మార్కింగ్ చేయాలి. కింద మనం డాట్స్ వేస్తాం కదా నడుముకి, ఆ నడుముకి అయితే 1 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోండి. అలాగే ఖర్చు కొరకు కూడా 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలన్నమాట. చూడండి, సేమ్ మనం షోల్డర్ వచ్చేసి 530, ఆర్మ్ హోల్ వచ్చేసి 530 పెట్టుకున్నాము. నడుము అయితే మనకి ఆదికిచ్చిన ఆది బ్లౌజు ఎంతైతే ఉందో అంతా మనం మార్కింగ్ చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత జాయింట్ చేసే వైపు ఒక 3/4 ఇంచ్ అయితే క్రాస్ తీసేయాలండి. అలా క్రాస్ తీసినట్లయితే నడుము దగ్గర ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. అది ఎందుకంటే జాయింట్ చేసిన తర్వాత ఆ కింద మనం జాయింట్ చేస్తాం కదా, అది కిందకి రాకుండా చక్కగా పట్టేసినట్టయితే ఉంటుంది. ఆ క్రాస్ మాత్రం కంపల్సరీగా తీయాలండి. ఆ క్రాస్ తీయకుండా మర్చిపోకండి తీయడం మాత్రం. ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్ అయితే మనం మార్కింగ్ చేసేసుకున్నాము. కట్ చేసేసుకుందాం. చూడండి, ఇక్కడ కట్ చేస్తున్నాను కదా, ఈ షేప్ అనేది కంపల్సరీగా తీయాల్సిందే. బ్లౌజ్కైనా డ్రెస్కైనా, అంటే డ్రెస్ అంటే ఫ్రాక్కి బాడీ అటాచ్ చేసి వేస్తాం కదా, అలాంటి ఫ్రాకులకైతే కంపల్సరీగా ఆ విధంగా క్రాస్ అయితే తీసేయాలి. చూడండి, ఈ నెక్ అయితే మనం ఇప్పుడు కట్ చేసుకుందాము. ముందుగా బ్యాక్ పార్ట్ కట్ చేసాను కదా, మీకు ఏ విధంగా కట్ చేయాలో మీకు చూపిస్తాను. చూడండి, ఇది ఇలా ఉంది కదా, ఈ నెక్ని మనం ఇప్పుడు ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము. అంటే బ్యాక్ పార్ట్తో నెక్ డిజైన్స్ వచ్చినప్పుడు ఏ విధంగా కట్ చేయాలో చూద్దామండి. ఇట్లా ఎక్కువ కంప్యూటర్ వర్కులు కానీ ఏమైనా వచ్చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఎక్కువ వేసేస్తారనమాట షోల్డర్ దగ్గర క్లాత్ అనేది. ఇది కరెక్ట్గా పట్టుకోవాలి. మనం కింద వరకు పైన వరకు కూడా రెండు ఒకే దగ్గరికి ఉండేటట్లయితే చూసుకోవాలన్నమాట. చూడండి, ఇలా మనకి కావాల్సింది ఎంత? 2.5. దీని నెక్ వెడల్పు వచ్చేసి 2.5 అండి. మనకి 2.5 కావాలి. 2.5కి మార్కింగ్ చేసుకుందాము. వీళ్ళ షోల్డర్ వచ్చేసి 2.5, ఇదైతే 3 ఉందన్నమాట. ఈ నెక్ వచ్చేసి వాళ్ళు సుమారున ఎవరికైనా సరిపోయేటట్లుగా ఉండేటట్లుగా వేస్తారనమాట. కంప్యూటర్ వర్క్లో ఇది
నా దగ్గర కొన్న బ్లౌజేనండి. నా దగ్గర ఈ విధంగా కంప్యూటర్ వర్క్ బ్లౌజులు కూడా ఉన్నాయి. ఇది నా దగ్గర తీసుకున్న బ్లౌజే. అందరికీ సరిపోయేటట్లుగా ఉండేటట్లుగా అయితే ఈ వర్క్ అనేది వేస్తారు కదా. మనకొచ్చి నెక్ అయితే 2.5 కావాలి, దీనికైతే 3 ఉంది. చూడండి, ఈ విధంగా పెట్టేసుకుని కట్ చేసుకోవాలి. అంటే ఒక 1/2 ఇంచ్ అనేది బయటికి వదిలేసుకుని మొత్తము కూడా లైనింగ్ ప్రకారం అయితే కట్ చేసుకుందాం. ఈ 1/2 ఇంచ్ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే తీసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలేసేసుకుని ఇలా పెట్టేసుకుని అయితే కట్ చేసుకుందాం. అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఒక 1/2 ఇంచ్ మనం నెక్ దాకా సన్నగా తీసుకుని వెళ్ళి స్టిచ్చింగ్ అయితే చేయాలన్నమాట. అలా స్టిచ్చింగ్ చేసేటప్పటికి మనకి కరెక్ట్గా నెక్ అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుందామండి. అక్కడ మనం స్టిచ్చింగ్ చేయాలి. అంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే అది స్టిచ్చింగ్ చేసిన తర్వాత నెక్ అనేది దాని మీద పెట్టేసి అప్పుడైతే తీయాలి. నాకు ఇది లైనింగ్ బాగా ఎక్కువ ఉంది, అందుకని చెప్పి వీళ్ళు అయితే హ్యాండ్స్ చిన్న హ్యాండ్స్ వేస్తారనమాట. హ్యాండ్స్కి ఒక బ్లౌజ్ ఇచ్చారు. చూడండి, హ్యాండ్స్ ఇంత హ్యాండ్సే పెట్టమని అయితే ఈ బ్లౌజ్ అయితే ఇచ్చారండి. కింద మనమేమి దీనికి పైపింగ్ వేయట్లేదు, ప్లస్ హెమ్మింగ్ కూడా చేయట్లేదు. ఎందుకనంటే వర్క్ వచ్చింది కాబట్టి ఒక 1/2 ఇంచ్ వదులుకుంటే సరిపోతుంది అనమాట. ఒక 1/2 ఇంచ్ వదిలేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ పై కుట్టుకి మార్కింగ్ చేసుకోవాలి. కుట్టు దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు పైకి పెట్టేసేసి అయితే మార్కింగ్ చేయాలి. అంటే మనం కుట్టిన తర్వాత అది ఎంతైతే ఉందో అంతే వస్తుంది అనమాట. ఆ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ వచ్చేసి షోల్డర్ కుట్టు దగ్గరికి మార్కింగ్ చేయాలి. అలాగే షోల్డర్ పైన మనం కుట్టు వేస్తాం కదా, దానికి ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేయాలండి. నా దగ్గర ఈ కర్వ్ స్కేల్ అయితే ఉంది. ఈ కర్వ్ స్కేల్ ప్రకారం మనం కట్ చేసుకుందాం. ఇది హ్యాండ్ కర్వ్ స్కేలు. ఇలాంటి స్కేల్ కనుక బిగినర్స్ ఉపయోగించినట్లయితే చాలా మంచిగా హ్యాండ్ అయితే కట్ అయిపోతుంది. చాలా బాగా నీట్గా అయితే వస్తుందండి. నేను ఖర్చులతో కలిపి అయితే మార్కింగ్ చేసాను. ఈ హ్యాండ్కి వచ్చేసి ఇది లైనింగ్ కొంచెం ఎక్కువే ఉంది కాబట్టి ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ మీద అయితే నేను తీసేసుకున్నాను. ఒకేసారి అయితే లైనింగ్ వచ్చేస్తుంది అనమాట మనకి హ్యాండ్కి. అంటే ఆమ్ హోల్లో ముక్కలు అవేమీ పడకుండా చాలా నీట్గా అయితే వస్తుంది. చూడండి, ఈ వర్క్ బ్లౌజ్ వచ్చేసి కింద ఒక హ్యాండ్ ఇచ్చారు, పైన ఒక హ్యాండ్ ఇచ్చారు. వీళ్ళు 1/2 హ్యాండ్సే పెట్టమన్నారు కాబట్టి ఆ వర్క్ అనేది మనకి కట్ అయిపోతుంది అనమాట. వర్క్ అంతా వేస్ట్ అయిపోతుంది. చూడండి ఎంత వర్క్ వేస్ట్ అయిపోయిందో ఈ 1/2 హ్యాండ్స్కి. కొంతమంది అయితే ఇలా 1/2 హ్యాండ్స్ని వాళ్ళకి అలవాటు అయిపోతుంది, ఇంకా అట్లానే వాడతారనమాట. చూడండి, వర్క్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు సేమ్ మనకు లైనింగ్ కట్ చేసాం కాబట్టి ఆ లైనింగ్ ప్రకారమే మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకుందాం. ఈ బ్లౌజ్కి వచ్చేసి మనం ఎక్కడా కూడా ఆమ్ హోల్లో పీసులు అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేకుండా అయితే వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే హ్యాండ్ కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి. లైనింగ్కి యాడ్ చేయకుండా తీసాను క్లాత్. అలాగే మెయిన్ క్లాత్ కూడా మనం ఎక్కడ కూడా ఆమ్ హోల్లో పీస్ అనేది యాడ్ చేయకుండా అయితే తీసేసుకోవాలి. అలా డబుల్ హ్యాండ్స్ అయితే తీసేసానండి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా ఆల్రెడీ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాం కాబట్టి సేమ్ అదే పద్ధతిలో అయితే ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసాను. ఈ ఫ్రంట్ పార్ట్లో మనకి చూడండి, నెక్ ఏ విధంగా వేసుకోవాలో ముందల అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. నెక్ని ఇలా పెట్టేసుకోవాలి. మీకు డబల్గా సరిపోతే క్లాత్ అంటే మెయిన్ క్లాత్ పెద్దగా ఉన్నట్లయితే ఈ విధంగా పెట్టి తీసుకోండి.
నేనైతే ఫస్ట్ ఒక లేయర్ మాత్రమే తీస్తున్నాను, అంటే వర్క్ వచ్చిన లేయర్ మాత్రమే కట్ చేస్తున్నాను అన్నమాట. ఇంకొక లేయర్కి అటు సైడ్ వేసుకుని అయితే మనం కట్ చేసుకోవాలి. అంటే 2 లేయర్స్ మనకి ఒకే దగ్గర ఈ వర్క్ బ్లౌజుల్లో అయితే రాదండి. ఆ తర్వాత ఇంకొక వైపు అడ్జస్ట్ చేసుకుని అయితే మనం తీసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు అటు వేసాం కదా, ఈ విధంగా మనకి ఎక్కడైతే అడ్జస్ట్ అవుతుందో క్లాత్ అటు పెట్టేసుకుని అయితే ఫ్రంట్ పార్ట్లో ఇంకొక భాగం అనేది తీసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అయితే కట్ చేసేసానండి. చాలా సింపుల్గా అయితే కట్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే కట్ చేసే విధానం అనేది తెలియాలన్నమాట. ఫ్రంట్ పార్ట్లో కంపల్సరీగా 2 పక్కల ఒకేసారి రాదనమాట. ఈ వీడియో కనుక నచ్చితే